నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి గోరు ముద్దలు. ఇవాళ ఒక మంచి డిఫరెంట్ వెజ్ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు మనం కాకరకాయలు ఒకేలా కాకరకాయ పులుసు, కాకరకాయ టమాటో కాకుండా ఇలా డిఫరెంట్గా కాకరకాయ మసాలా ఫ్రై ట్రై చేసి చూడండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా కాకరకాయ అంటే నచ్చని వాళ్ళ కోసమే ఈ రెసిపీ నేను షేర్ చేస్తున్నాను. ఇది పప్పు, సాంబార్ అలాంటి డిషెస్కి బెస్ట్ సైడ్ డిష్ అని చెప్పొచ్చు. ఇది ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూడాలి అని అంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పెట్టుకొని, నేనైతే ఒకే సైజు ఉన్న కాకరకాయలు ప్రిఫర్ చేస్తాను ఈ రెసిపీ కోసం. ఒకే సైజు ఉన్న కాకరకాయలని ఉడకనివ్వాలి. ఆ ఉడికిన కాకరకాయలను మధ్యలో కట్ చేసి అందులో గింజలు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు, ఎండుమిర్చి కూడా వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. ఇవన్నీ ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం నువ్వులు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అదే ప్యాన్లో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి ముక్కలను యాడ్ చేశాను. ఇందులో కొంచెం చెక్క, కొంచెం లవంగాలు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. మీరు కొంచెం లవంగాలు అండ్ చెక్క కూడా యాడ్ చేసుకొని అదన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం ధనియాల పొడి, పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసి మెత్తని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఆల్రెడీ ఉడికించి మధ్యలో కట్ చేసి గింజలు తీసుకున్న కాకరకాయలోకి స్టఫ్ చేసేసుకోవడమే. అలా అన్ని కాకరకాయలకి స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రైయింగ్ కోసం ప్యాన్ పెట్టి నేనైతే ఒక 3.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, బట్ ఇట్స్ ఓకే, మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇట్స్ ఫైన్. ఆయిల్లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అన్నీ యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుందాం, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కాకరకాయలు ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పొడి బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది కాకరకాయల్లో యాడ్ చేసి ఈ పొడిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఉడికిపోయి ఉంటుంది అండ్ మసాలా పొడి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఉంటుంది. పైనుంచి మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ కాకరకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ టు మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవే కాదండి, నా ఛానల్లో పిల్లల కోసం హెల్దీ రెసిపీస్, ఈజీ రెసిపీస్ కూడా నేను చాలానే షేర్ చేస్తున్నా. మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, లంచ్, డిన్నర్ ఆప్షన్స్ కూడా షేర్ చేశాను. చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for watching. Bye.